కురుక్షేత్ర యుద్ధం అనంతరం వ్యాస మహర్షి కురువంశ కథ, ధర్మం, జీవసారం కలిగిన మహాకావ్యాన్ని రచించాలనే సంకల్పం చేస్తాడు. నిష్కలంకమైన లేఖకుడు కావాలని ఆయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుడియే ఆ కర్తవ్యం నిర్వహించగలడని సూచిస్తాడు. గణపతి అంగీకరించాడు, కానీ ఒక షరతు పెడతాడు. వ్యాసుడు ఎలాంటి విరామం లేకుండా శ్లోకాలను చెప్పాలి. దీనికి వ్యాసుడు మరొక షరతు పెడతాడు. గణపతి శ్లోకాలను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే రాయాలి అని. దీనివలన వ్యాసుడికి లోతైన శ్లోకాలను ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. ఇలా ఇద్దరి దివ్య సహకారాలతో 1,00,000కు పైగా ఉన్న మహాభారతం అవతరించింది. అందులో భగవద్గీతతో పాటు ధర్మం, తత్వశాస్త్రం, రాజనీతి మొదలైన జ్ఞాన సంపద ఉంది. ఈ ప్రక్రియలో ఒకసారి గణపతి కలం విరిగింది. వ్రాయడం ఆపకూడదనే సంకల్పంతో ఆయన తన దంతం విరిచి దానిని కలంగా వాడాడు. ఇది త్యాగం, అంకితభావం, నిస్వార్థులకు ప్రతీకగా నిలిచింది. అలా గణపతి ఏకదంతుడిగా ప్రసిద్ధి పొందుతాడు. రచన పూర్తి అయిన తరువాత వ్యాసుడు గణపతిని ఆశీర్వదించి ప్రతి కొత్త కార్య ప్రారంభంలో గణపతిని ముందుగా పూజించాలనే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇలా గణపతి ఏకదంతుడుగా ప్రసిద్ధి పొందుతాడు.